ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. అర్ధాష్టమములో శని సంచరిస్తున్నాడు. చతుర్థ భావములో శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతికి కానీ, ఉదర సంబంధమైన అనారోగ్యాలకు కానీ ఈ వారంలో అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీకు ఉందని మీరు గమనించాల్సినటువంటిది సూచన మీకు తెలియజేస్తున్నాం. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. చాలా విషయాల్లో మంచి లాభాలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో రాహు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి విజయం సాధిస్తారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. కుటుంబం కోసం కూడా నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో రవి సంచారం వల్ల ఉద్యోగంలో బదిలీలు కానీ, స్థానచలనాలు కానీ, అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ, కష్టంతో కూడినటువంటి ప్రయాణాలు కానీ ఈ వారంలో మీరు ఎదుర్కోవాల్సిన సమస్యలుగా చెప్పుకోవచ్చు. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆదివారం రోజు గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ, కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.